హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ కూడా నమస్కారం. వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అనేది తెలియజేస్తున్నాను. అలాగైతే చూడండి ఫ్రెండ్స్, మనకేంటంటే ఒక కాల్ అనేది నాకు మధ్యాహ్నం రావడం అయితే జరిగింది. ఆయన ఏంటంటే ఈరోజు మనకి సికింద్రాబాద్కి సంబంధించి ఏంటంటే ఆయన డీవీకి వెళ్ళడం అయితే జరిగింది. డీవీకి వెళుతున్న క్రమంలో ఏంటంటే ఆయన ఏంటంటే ఒక ఆటో మీద జర్నీ చేయడం అయితే జరిగింది. ఆటో అతను ఏంటంటే కొంచెం దూరంలో, అంటే బాగా దూరంలో దింపేసి ఇక్కడే వచ్చేస్తుంది, ఎంతో కాదు ఒక 5 నిమిషాలే. అంటే అతనికి ఏంటంటే డీవీకి అటెండ్ కావడానికి ఏంటంటే 15 నిమిషాల వరకు కూడా లేట్ అవ్వడం జరిగింది. ఈ 15 నిమిషాలు లేట్ అవ్వడం వల్ల ఏంటంటే అతను ఏంటంటే డీవీకి అనుమతించడం జరగలేదు. ఓకే, దీనివల్ల ఏంటంటే అతను పాపం చాలా వరకు కూడా టెన్షన్ ఫీల్ అయ్యారు. టెన్షన్ ఫీల్ అయ్యి నాకు ఫోన్ చేయడం అయితే జరిగింది. ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నారంటే, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది గట్రా, మీరు రేపు రండి, రేపు వస్తే మీకేంటంటే రేపు డీవీ అవుతుంది, దాని తర్వాత మరుసటి రోజు మీకు ఈ యొక్క మెడికల్ అవుతుంది అని అయితే చెప్పారనమాట. దానివల్ల ఏంటంటే ఒకరోజు అతను కన్ఫామ్గా అక్కడ స్టే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అలాగైతే చూడండి ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు డీవీకి అటెండ్ అయ్యేటప్పుడు మ్యాక్సిమం ఒక 30 నిమిషాల ముందరే అక్కడ ఉండేటట్టుగా చూసుకోండి. అంతే తప్ప మీరు లేట్ అయ్యి ఏంటంటే అక్కడ రైల్వేని ఇబ్బంది పెట్టొద్దు, ప్లస్ ఏంటంటే మీరు ఇబ్బంది పడకండి, ఇద్దరికీ కూడా. మీరు కాబట్టి ఏంటంటే కాస్తంత తొందరగా వెళ్ళేటట్టు చూసుకోండి. కాకపోతే ఏంటంటే అతనికి ఒక ఛాన్స్ ఇవ్వడం ఇట్లా చాలా వరకు కూడా పర్వాలేదు. కాకపోతే ఏంటంటే ఆయన కొంచెం టెన్షన్ పడవలసినటువంటి అవసరం అయితే లేదు. కాకపోతే ఏంటంటే ఇట్లా మాత్రం ఎవ్వరూ చేయొద్దు. దయచేసి మీరు ఏంటంటే కరెక్ట్గా టైం కన్నా ఒక 30 నిమిషాల ముందే అక్కడ వెళ్ళడానికి ప్రయత్నించండి. మొత్తం అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా రెడీ చేసుకోండి. ఫోటోలు అయితే చెప్పిన దానికన్నా 4 ఎక్స్ట్రా అయితే తీసుకుని వెళ్ళండి. ఓకేనా? అలాగైతే ఈరోజు మనకి సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్లో ఈ యొక్క నోటీస్ అనేది కనిపిస్తుంది. ఈ నోటీస్ ఏంటంటే మనకి పారామెడికల్ కేటగిరీకి సంబంధించి ఎడిషనల్ ప్యానల్ కింద విడుదల చేయడం అయితే జరిగింది. అలాగైతే క్రింద కనిపిస్తున్నటువంటి అభ్యర్థులు ఏంటంటే కొత్తగా తీసుకోవడం అయితే జరిగిందనమాట. అంటే ఎంపానల్ చేయడం అయితే జరిగింది అని అయితే మనం చెప్పుకోవచ్చు. వీళ్ళకైతే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇవి ఒక 4 పోస్టులు ఉన్నాయి. స్టాఫ్ నర్స్కి సంబంధించి 4 పోస్టులు, డయాలసిస్ టెక్నీషియన్కి సంబంధించి 1, ఓకే, దాని తర్వాత హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్కి సంబంధించి 1, రేడియోగ్రాఫర్కి సంబంధించి 1, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించి 1 పోస్ట్ అనేవి ఉన్నాయి. ఓకే, వీళ్ళని ఏంటంటే కొత్తగా నియమించడం అనేది జరిగింది అని అయితే మనం చెప్పుకోవచ్చు. అలాగైతే వీళ్ళకి మెడికల్ అనేది నిర్వహిస్తారు. మెడికల్ తర్వాత డాక్యుమెంట్స్ అనేవి కూడా పరిశీలిస్తారు. వీళ్ళకి సంబంధించినటువంటి తదుపరి చర్యలు అన్నీ కూడా ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ గారు తీసుకుంటారు అని అయితే మనకు చెప్తున్నారు. అలాగే ఈ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీ యొక్క మెయిల్ ఐడిని చెక్ చేసుకుంటూ ఉండండి. అంతేకాకుండా అఫీషియల్ వెబ్సైట్ను కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. మీ ఫోన్కి ఏ విధమైనటువంటి అలర్ట్ వచ్చినా సరే మీరు కొంచెం అలర్ట్గా ఉండండి. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో. మరొక మంచి వీడియోలో మనం మళ్ళీ కలుద్దాము. అలాగైతే చూడండి ఫ్రెండ్స్, మీకు గవర్నమెంట్ జాబ్ రావాలన్నా, రైల్వే జాబ్ ఇన్ఫర్మేషన్ తెలియాలన్నా మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరొక మంచి వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.